సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్లో చౌరస్తా లింగంపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తయిన సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు. ఇక ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించి సూచనలు సలహాలు చేశారు. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేషనల్ హైవే విస్తరణ కార్యక్రమంలో భాగంగా మియాపూర్ చౌరస్తా నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు ఏర్పాటు చేస్తున్నటువంటి 6 లైన్స్ రోడ్డులో బిహెచ్ఎల్ చౌరస్తాని ఒక మంచి ఫ్లైఓవర్తో అందంగా తయారు చేయాలనేటువంటి కాన్సెప్ట్తో యాక్సిడెంట్ రహితంగా, సిగ్నల్ రహితంగా, ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఉదయం సాయంత్రం ట్రాఫిక్ రోడ్ మీదకి వచ్చి ఇబ్బంది పడకుండా ఒక మంచి ఫ్లైఓవర్ నిర్మాణ కార్యక్రమాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తి చేయడం జరిగింది. 1.65 కిలోమీటర్ల పొడుగున్నటువంటి ఈ నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీద 3.60 మీటర్స్ 360 మీటర్ల వరకు ఫ్లైఓవర్ని నిర్మించి యూటర్న్ తీసుకోవడానికి పిల్లర్ల ద్వారా స్ట్రక్చర్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి పాత అంబేద్కర్ విగ్రహంతో పాటు ఆ పార్కు, అంబేద్కర్ చౌరస్తా బ్యూటిఫికేషన్తో పాటు ఆ జంక్షన్లో అటు హైదరాబాద్ వైపు నుంచి, ఇటు లింగంపల్లి వైపు నుంచి, అటు పటాన్చెరు వైపు నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్కి ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, బిహెచ్ఎల్ ఎస్టేట్ అధికారులు, అదే రకంగా ఆ కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులతో పాటు నేను గౌరవ ఎంపీగా, నాతో పాటు మా పార్టీ ప్రతినిధులు అందరం కలిసి ఆ చౌరస్తాని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది త్వరలోనే కేంద్ర మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారితో ఆ చౌరస్తాని ప్రారంభించాలనేటువంటి ఒక కార్యక్రమానికి అధికారులం అందరం కలిసి ఈరోజు చౌరస్తాని భౌతికంగా విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము గమనించింది ఏంటంటే, ఇసుక వాగు అని ఏదైతే వాగుండేనో దాన్ని ఒక మోరీగా మార్చిండ్రని, ఆ మోరీ వల్ల అశోక్ నగర్, జ్యోతి నగర్, ఆ పరిసర ప్రాంతాల్లో బీరంగూడ వరకు ఉన్నటువంటి కాలనీలన్నింటికి కూడా డ్రైన్ వాటర్ తోటి ఇబ్బంది అవుతుందని గమనించి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేసింది ఏంటంటే, దాంట్లో మోరీ నీళ్లు పోవడానికి ఒక బాక్స్ డ్రైన్ కట్టి, వర్షపు నీరు వచ్చి వరద నీరు వచ్చినప్పుడు పోవడానికి ఇంకొక మోరీని ఫెసిలిటేట్ చేయమని, ఇంకో కాలువని ఫెసిలిటేట్ చేయమని అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనని